నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలోని సయ్యద్ నగర్ కాలనీకి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 130 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసి ముగ్గులు పోయడంతో ఆ యొక్క గ్రామం మరియు కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ఏవీ న్యూస్ ప్రతినిధికి వివరించారు. గత ప్రభుత్వం మమ్మలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని, ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదని వారి గోడును వ్యక్తం చేశారు. క్యాతంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ నరసింహారెడ్డి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామస్తులు, కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామం, అందులో సయ్యద్ నగర్ కాలనీ, ఈ యొక్క కాలనీ మరియు క్యాతంపల్లి గ్రామానికి రెండు కలిపి సుమారు 130 హౌజెస్ ఇంద్రమ్మ ఇళ్లను ఇక్కడ ముగ్గులు పోసి నిర్మాణం పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాలను తెలుసుకోవడం కోసం ఏవీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూడండి, వాస్తవానికి ఒక పూరి గుడిసె, గాలి వస్తే కూడా ఉండనటువంటి దానిలో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాస్తవం చూడండి, ఒక బీరువా, కనీసం ఇందులో నివాసం ఉండడానికి కూడా మనం ఉండే పరిస్థితి కాదు. ఇలాంటి కుటుంబంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి ఇక్కడ సుమారు 133 ఇంద్రమ్మ గృహాలను నిర్మించడానికి ఈరోజు ఇక్కడ గ్రామస్తులు ముగ్గులు కూడా పోసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడదాం. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఏం పేరు నీ పేరు? సయ్యద్ చిన్న మదార్. సయ్యద్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పూరి గుడిసెలో నువ్వు ఉంటున్నావు? నేను 50 సంవత్సరాల నుండి ఉంటున్నా. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నావా? అవును సార్. ఇప్పుడు నీకు ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్? ఇచ్చింది సార్. మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. సంతోషంగా. ఇదే పూరి గుడిసెలో నువ్వు నివసించినావు? అవును సార్. ఎవరు కూడా నీకు పట్టించుకున్నారా? పట్టించుకోలేరు సార్. ఓకే. సయ్యద్ కాసింబి. ఏ ఊరు? మా క్యాతంపల్లి. క్యాతంపల్లి. నీకు ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చింది సార్. నాకు కాంగ్రెస్ పార్టీకి ఏం తెలియజేస్తాను? నాకు కాంగ్రెస్ పార్టీ వస్తే సార్ నాకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది సార్. ఇన్ని రోజులు మాకు ఇల్లు లేకుంటే గుడిసెతోనే బతికినాం సార్, కష్టం చేసుకొని బతికినాం సార్. మేము ఎన్ని రోజులు కానీ వేసినాం కానీ ఓట్లు కేసీఆర్ వచ్చినా కానీ చెయ్యలే. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ గా వాడుకున్న తప్ప మీకు ఏం చేయలేదు సార్. మాకు ఏం ఇయ్యలే వాళ్ళు. ఓకే అమ్మ, నీ పేరు? నా పేరు సయ్యద్ శబానా. నీకు వచ్చిందా ఇల్లు? వచ్చింది సార్. ఏం చెప్తాను? మాకు ఇల్లు వచ్చిన దానికి బాగా ఖుషిగా ఉన్నా సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు రేవంత్ సార్కు. ఏం పేరు నీ పేరు? నా పేరు శబానా. శబానా. నీ పేరమ్మా? సయ్యద్ మక్తుంబి సార్. మక్తుంబి. ఎక్కడ మీ ఇల్లు వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది సార్. సంతోషం ఉందా? సంతోషం ఉన్నది సార్. ఓకే. ఏ ఊరు? క్యాతంపల్లి గ్రామం, మన మన సయ్యద్ నగర్ ధర్మసాగర్ మండలం, జిల్లా హన్మకొండ అండి. ఎన్ని రోజుల కాంచి ఇక్కడ జీవనం? చూడండి, ఇప్పుడు దాదాపు 80-90 సంవత్సరాల నుంచి, మా ముత్తాతల నుంచి ఇంతవరకు మాది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎంత వయసు ఉంటావు? ఇప్పుడు నేను 55-56 సంవత్సరాలు ఉన్నానండి ఇక్కడ. అయినా మేము ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముత్తాతల నుంచి ఉండే. అయినా మన నరసింహారెడ్డి గారు వాళ్ళ కలుపు స్థలం కూడా చాలా మంచి. వాళ్ళు నరసింహారెడ్డి ఎవరు? మన ఇప్పుడు ఉన్న మాజీ నరసింహారెడ్డి గారు చాలా మంచోడండి. ఎందుకంటే మేము ఇదివరకు ఏ పార్టీలు పోయినా మేము ఆ పార్టీలో ఉండేవాళ్ళం మేము. అయినా ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి మేము అటే తిరిగినాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన కడియం సురేష్ గారు మనకు రోడ్డు ఇచ్చిండు, 2-3 ఇండ్లు వచ్చినాయి. ఆ సార్ మేలు మేము చాలా ఆయన మొక్కుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పని చేసినామండి మేము కూడా. ఏం చేస్తావు నువ్వు? నేను రౌతు పనికి చేస్తానండి. రౌతు కొట్టే బతుకుతా. నేను అందులో ఉండబట్టి 15 సంవత్సరాలు పోరాటం చేసినండి వీళ్ళకు టీఆర్ఎస్ పార్టీలో ఉండి. ఆయన నాకు ఇల్లు కూడా ఇవ్వలేదండి, రోడ్డు కూడా ఇవ్వలేదండి, నీళ్లు కూడా మాకు సౌకర్యం లేదు. చేతులు కష్టం చేసిన గిట్లా బతికినామండి మేము. పాములు మొన్న నాకు కూడా కుట్టిందండి పామిడ. చెప్పండి, అందరికీ తెలుసండి. ఏ ప్రభుత్వం కూడా మా ఆలోచించలేదు. మన రేవంత్ రెడ్డి గారు ఆయనకు మొక్కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను అండలో ఉంటానని. ఆయన ఆ సారు మాకు ఇండ్లు ఇచ్చినా ఒకటే, ఇయ్యకున్నా ఒకటే. మా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉన్నా కాబట్టి మేము ఆయనకు మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు నాకు ఇల్లు వచ్చిందండి. ఎందుకంటే ఆదర్శ గ్రామం కాబట్టి కడియం శ్రీహరి గారు, మన నరసింహారెడ్డి గారు, వాళ్ళకు 2 చేతులతో మేము మొక్కుతున్నాం. మాకు ఇండ్లు వచ్చినాయండి. మాకు చాలా సంతోషంగా ఉన్నాయండి మేము. ఎందుకంటే మేము ఇంత చిన్న కుటుంబం, మాకు ఎవ్వరు ఆదుకోలేదండి. ఆదుకోలేకపోతే మరి మేము ఎక్కడ ఉండాలి? ఫోన్ చేసినా అడవిలో గుడిసెలు వేసిన చిన్న గుడిసెలు ఉన్నాయి మాకు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం. మేము ఓట్లేస్తున్నాం కదా మీరు గెలిచేది. మేము ముందు వచ్చి మేము మాట్లాడొద్దా? మేము మాట్లాడొద్దా? మాకు వెనకనెట్టెత్తు. ఇది ప్రభుత్వం అంటారా? ఇప్పుడు మాకు నరసింహారెడ్డి గారు ఆయన ఎట్లా ఉండాలి?
ఆయన మొక్కాలి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఆయన కూడా మొక్కాలి. బీదోళ్ళకి ఇస్తాడు. ఇదివరకు ఎవరికి ఇచ్చాడండి? 10 సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తే ఉన్నవారికి వాళ్ళకు రైతు మంది ఎత్తాడు. మరి గరీబులకు ఓట్లు ఇస్తే మరి వాళ్ళకి ఏమి ఇచ్చారండి? అది తప్ప, న్యాయమా అన్యాయమా? ఇది మేము అడగొద్దా? అంటే మీకు అర్హత లేదు, మాకు అర్హత లేదు. ఓకే అండి, ఓకే అండి. హన్మకొండ జిల్లా మనం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి సయ్యద్ నగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలా వరకు సుమారు 140 హౌజెస్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనవి అని తెలిసింది. ఈ గ్రామంలో ఆనంద ఉత్సాహాలు చేస్తున్నారని మన ఏవీ న్యూస్కు తెలవడంతో తక్షణమే ఇక్కడికి మనం చేరుకున్నాం. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు ముగ్గులు కూడా పోషణలు ఒకసారి మనం ముగ్గులను కూడా చూపిస్తున్నాం. ఇంతమంది ఈ యొక్క గ్రామంలో ఆనందాలు కూడా ఆనంద ఉత్సాహాలు కూడా తెలియజేసుకుంటాను. వారి మాటల్లే అడిగి తెలుసుకుందాం. నమస్తే, అస్సలాం అలైకుం. నీ పేరేం పేరండి? వాలేకం సలాం. నా పేరు సయ్యద్ గూడ్ సాబ్. ఏ ఊరు మీది? మాది క్యాతంపల్లి గ్రామము, సయ్యద్ నగర్ కాలనీ, హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండల్ లో మాకు ఆదర్శ గ్రామం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు? మేము 40-60 ఏళ్ల నుంచి జీవిస్తున్నాం ఇక్కడ. మీరు ఏం పని చేసుకొని జీవనం కొనసాగిస్తారు? ఇంతకు ముందు మనము రాయి కొట్టి బతికే వాళ్ళము. ఇప్పుడు వ్యవసాయం కొంత చేసుకొని బతుకుతున్నాము. మళ్ళీ మన కడియం శ్రీహరి గారు వచ్చిన కానుంచి, ఏరియా కడియం శ్రీహరిదా? అవును, ఇక్కడ ఏరియా కడియం శ్రీహరి గారిదే ఎమ్మెల్యేగా చాలా రోజుల నుంచి పనిచేశారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన గ్రామానికి మన ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు. అంటే ఈ ఊరిని ఆదర్శ గ్రామంగా తీసుకున్నారా? అవును, ఈ క్యాతంపల్లి గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు 130 ఇండ్లు ఈ గ్రామానికి ఇచ్చారు. ఇంతకుముందు ఎవరు చేయని పని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాము. మీరు గతంలో మీరు ఎలా నివసించేవారు? ఇంతకు ముందు గుడిసెలు ఉండేటి, మనకు పెంకుటిల్లు లేవు. మనకు ఇంతకు ముందు తాటి కమ్మలు వేసుకొని రేకులు వేసుకొని గుడిసెల్లాగా బతుకుతున్నాము. అంటే ఇప్పుడు మీరు గత ప్రభుత్వాలు పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మనకు ఇండ్లు ఇచ్చినందుకు చాలా గర్వంగా పడుతున్నాము. ఏ రోజు నుంచి ఇక్కడ ముగ్గులు స్టార్ట్ చేసినలో? ఇప్పటికీ కనీసము వారం రోజులు అవుతుంది. ఇంత అభివృద్ధి చేయడానికి దీనికి వెనక మరలా ఉన్న శక్తివంతుడు ఎవరే? మాకు ఎమ్మెల్యే ఉన్నారు, కడియం శ్రీహరి గారు ఉన్నారు. మళ్ళా తర్వాత చాడ నరసింహారెడ్డి మన గ్రామ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మాకు ఈ ఇండ్లు మనకు ఇప్పిస్తున్నారు. వీరికి మీరు ఇంత చేసినందుకు మా ఏవీ న్యూస్ ద్వారా ఏం తెలియాలనుకుంటున్నారు? సార్, మాకు ఇంతకుముందు మేము చాలా పేదోళ్ళము, రౌతుగొట్టి బతికినాం కాబట్టి మాకు సంతోషంగా మీరు ఇండ్లు ఇస్తే మాకు సంతోషంగా మీ పేరు చెప్పుకొని మేము చాలా గర్వంగా పడతాము. మీరు ఏవీ న్యూస్ ద్వారా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియాలనుకుంటున్నారు? మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు ఈ ఇండ్లు ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. ఇచ్చిలు కదా ఇల్లు ముగ్గులు పోసుకున్నాము ఆల్రెడీగా. ఇప్పుడు వచ్చే ఈ సోమవారం నుంచి మనము ముగ్గులు ఈ తవ్వకాలు సుతా జరుగుతున్నాయి. అంటే ఈ రంజాన్ మాసాల్లోనే మీకు ఇలాంటి ఇల్లు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా కనిపిస్తున్నది. ఓకే, ముగ్గులు పోసి దాని గల కారణం ఏమిటి? ఈ ముగ్గులు పోవడానికి అండగా ఎవరు నిలిచారనే విషయాన్పైన ఇక్కడ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ యొక్క గ్రామానికి కనీసం ముస్లింలు వీళ్ళు బండగొట్టి జీవనం కొనసాగిస్తున్న వీరికి ఎన్ని గృహాలు మంజూరు కావడం జరిగింది సార్? వీరికి నిజంగా అత్యంత పేదరికాన్ని అనుభవించే కాడు పేదోళ్ళు వీళ్ళు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు వీళ్ళు. గత 10 ఏళ్ల క్రితం నుండి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీ అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, వీళ్ళు ఎక్కడ ఉండాలని పెద్ద మాటలు వెలికి అప్పుడు వీళ్ళంతా కూడా కేసీఆర్ గారి అండలు ఉన్నోళ్ళే, కేసీఆర్ గారు ఓట్లు వేసిన వాళ్ళే. తద అనుగుణంగా ఆయన వీళ్ళ అభిమానాన్ని చూరగొనకుండా ఇచ్చిన మాటలు తప్పింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పేదలకు అండగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఇక్కడ పేదోళ్ళను గుర్తించి మరీ బండ కొట్టుకుంటారు. కాబట్టి మా క్యాతంపల్లి గ్రామం మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతోటి
ఈ గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారంటాను. అదే చెప్తున్నాను సార్. దాని మీద ఎమ్మెల్యే గారు దత్తత తీసుకొని శాచ్యురేషన్ మోడ్లో అంటే ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో పేదోళ్ళందరికీ కూడా ఇండ్లు, పెన్షన్లు మరియు రేషన్ కార్డులు ఏదైతే పేదోనికి అవసరమో అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి కోసం మా ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు. మొన్ననే మీటింగ్ పెట్టినప్పుడు అన్ని రేషన్ కార్డు కానీ ఇండ్లు 150 ఇండ్లు మంజూరైనాయి. రేషన్ కార్డులు అందరికీ వచ్చేసినాయి. ఉపాధి హామీకి పోయే కూలీలకు కూడా పెన్షన్స్ వచ్చేసినాయి. జనరల్ ఇచ్చే పెన్షన్స్ కూడా లిస్టు పోయింది, అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. మా ఊళ్ళో మాత్రం ఉన్న మటుకు రైతు బంధు పడ్డది, పెన్షన్లు వచ్చినాయి. ఎవ్రీథింగ్ ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ కార్యక్రమం కేసీఆర్ నుంచి ఇప్పటివరకు కొత్తగా అనౌన్స్ చేసినవి కూడా మాకు అన్నీ అమలుగా ఉన్నాయి. మా ఊళ్ళో ఇంతవరకు 3 తప్ప అందరూ కరెంటు బిల్లు ఎవరు కడతలేరు. గృహజ్యోతి 100% సక్సెస్గా ఉన్నది. 3 మాత్రమే మాకు కరెంటు బిల్లు కడుతున్నారు. ఇంకెవరైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు 1-2 ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఒకరి పేరు మీద ఉండి ఇల్లు ఒకరి పేరు మీద ఉండి అసలు వాటికి 1-2 ఉన్నాయి. అవి కూడా రెక్టిఫై చేసి పేదోళ్ళు వాళ్ళని చేసి మేము కాంగ్రెస్ కార్యకర్త వాటిని రెక్టిఫై చేసి ఇక్కడ ఏ కుటుంబాన్ని కదిలించిన తమరి పేరే వస్తుంది, కారణం ఏమిటి అంటే నేను ఒక్కనే కాదు సార్, నాతో పాటుగా గతంలో చేసిన మాజీ సర్పంచ్లు ఉన్నారు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. వారు నేను అందరం సమిష్టి కృషితోటి ఏదున్నా మేము 3-4 అనుకొని ఒకరం కాకపోతే ఒకరం ముందు నడిచి పేదోళ్ళ అండన ఉండి వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా మంచిళ్ళకు కూడా డబ్బులు ఖర్చు కాకుండా మేము దగ్గరుండి ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని వాళ్ళ దరి చేరడానికి మా వంతు కృషిగా మేము 4-5 ఊళ్ళో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షునితో సహా అందరం కష్టపడి సమిష్టి బాధ్యతతోటి మా పేదోళ్ళకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండతోటి మేము ముందుకెళ్తున్నాం సార్. గతంలో మీరు ఏ పార్టీలో ఉండేది? గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను సార్. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావాలనే కోరిక ఎందుకు వచ్చిందా? మరి ఏమైంది అంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వం నుండి మన కేసీఆర్ గారు చెప్పిన డబుల్ బెడ్రూమ్ కానీ రేషన్ కార్డు కానీ చిన్న కార్యక్రమాలు పెన్షన్ కానీ ఇప్పలేని పరిస్థితిలో ఉండుంటిమి. అప్పుడు ఏంటి అంటే పేద ప్రజలను ఒత్తిడి బాగా వచ్చింది. ఏమొచ్చింది అంటే భూమి ఉన్నోనికే రైతు బంధు వచ్చింది, కాళేశ్వరం కట్టినా డబ్బులు కాంట్రాక్టర్లకు పోయినాయి, రాజకీయ నాయకులకు పోయినాయి. కానీ మా పేదోనికి ఏం జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఆ క్వశ్చన్ మార్క్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి అనుగుణంగా ప్రజల నాడికి అనుగుణంగా పోయినోడే ప్రజానాయకుడు. ప్రజలకు విరుద్ధంగా పోతే బాగుండదనే ఉద్దేశంతో ప్రజలు ఇది కోరుకుంటాను, ఇది రేవంత్ రెడ్డి గారు తీర్చే అభిప్రాయంలో ఉన్నారనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. దీంట్లో మేము కూడా హ్యాపీగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి సుమారు 14 నెలలు అవుతుంది, అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? అయితే కేసీఆర్ గారి దృష్టిలో మాత్రం అభివృద్ధి అవపడతలేదు, వాళ్ళకు మా దృష్టిలో మాత్రం అభివృద్ధి అవుతున్నది. కాకపోతే వాళ్ళు 5 ఏళ్ళ వాళ్ళకు 10 ఏళ్ళు ప్రజలు అధికారాన్ని అంటగట్టినా వాళ్ళు ఈ పేదోనికి ఇల్లు కానీ చెప్పడం మట్టుకే పేదోనికి రేషన్ కార్డు కానీ పేదోనికి ఇదేంటి పెన్షన్ కానీ అందించే సమస్య లేకుండే. ఇప్పుడు వచ్చినాక వారు అంటున్నారు సంవత్సరం నరంలో మొత్తం చేసేయండి. వారు 10 ఏళ్ల కాలంలో పేదోనికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? కాడెత్తులు 2 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతులకు ఫర్టిలైజర్ ఫ్రీకి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే వారి కూడా అనేకమైన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఎందుకంటే మేము అందుకే మమ్మల్ని ఓడించిండు అని అంటారు వాళ్ళు. ఓడించిన కూడా మీరు పక్కకు ఉండండి, మాకు 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత మీరు మాట్లాడండి. కానీ మీరు సంవత్సరానికే కుటుంబం వచ్చి బయట మంత్రులు ఎవరు మాట్లాడడానికి లేదు. కుటుంబం కాబట్టి కుటుంబం వచ్చే వాళ్ళ నాన్నని డిపెండ్ చేసుకోవడం. వాస్తవానికి ఈ ప్రభుత్వం సమయంలోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ విలేజ్ లాగా ప్రతి విలేజ్లో కూడా గృహాలు నిర్మాణం అయితే అంటారా? కావాలనే కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మాది మొత్తం ఆదర్శ గ్రామం కాబట్టి ఒకేసారి ఇచ్చారు, వాళ్ళకు 4 విడతలు ఇస్తారట. ఇప్పుడున్న 3.5 సంవత్సరాల ప్రభుత్వంలో 3 సంవత్సరాలలో వాళ్ళకు కూడా 100% పేదోనికి పూర్తి స్థాయిలో రావడానికి కంకణబద్దులై మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. దానికి తదనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము అందరం కూడా జాగ్రత్తగా నడుచుకుంటాం, ప్రజలకు మేలు చేసేటట్టు నడుచుకుంటాం, అవినీతికి ఆస్కారం లేకుండా నడుచుకుంటాం. మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.